ఇప్పుడు మనం ట్రైన్లో కానీ ఎక్కడ చూసినా ఏదైనా అడిగేటప్పుడు అంటే భిక్షాటన ఈ క్లాప్స్ ఎక్కువ వస్తాయి. సో క్లాప్స్ కొట్టి అడగడానికి రీజన్ ఏంటి? నేను ట్రాన్స్ నన్ను తెలపడానికి ఒక సిగ్నల్. సో అంతేగాని దానివల్ల ఏం లేదు. అంటే నేను ఆల్రెడీ ఇంకొకరిని కూడా అడిగే ఇదే క్వశ్చన్. సో ఇది అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఓకే, ఇలా మనం అడిగేటప్పుడు కొంతమంది అడిగే విధానం చాలా బాగానే ఉంటుంది. అంటే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అనేది. కానీ కొంతమంది బలవంతం పెట్టి మరి ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు వాళ్ళ బైక్ మీద ఆపి ఇస్తావా లేదా అనేటట్లు లాగుతున్నారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటాను? నేను కరెక్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే నా కమ్యూనిటీ అంతా మంచిదని నేను చెప్పను. సమాజంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. నా కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఎంత ఉన్నారో చెడు వాళ్ళు కూడా అంతే ఉన్నారు. అలా అని చెప్పి నా కమ్యూనిటీని సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కొందరు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళ మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు కరెక్ట్ కాదని నేను అంటా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతిసారి మా కమ్యూనిటీ అంటున్నారు. మీ కమ్యూనిటీలోనే మీకు కొంతమందికి పడదంటూ చాలామంది ఉన్నారు. సో ఎందుకు అలా? ఇప్పుడు మీరందరూ ట్రాన్సే, మీరందరూ కష్టాలు పడే వచ్చినారు. సో అలాంటి వచ్చేటప్పుడు ఒక పొజిషన్కి వచ్చేసరికి మీకే గొడవలు అవుతున్నాయి. ఎందుకని? సమాజంలో తీసుకుంటే ఎవరికైనా గొడవలు, ఒక కుటుంబంలోనే గొడవలు అయినప్పుడు మా కమ్యూనిటీలో గొడవలు కాకూడదు అని చెప్పి మీరు ఎట్లా చెప్తారు? అది ఏదానికైనా అవ్వచ్చు. మనం సొంత తల్లి పిల్లలకు పుట్టినా కూడా గొడవలు అవుతూ ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర అవుతుంది. ఇది మా కమ్యూనిటీలో అది ఎందుకు పెద్దగా రేజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గొడవలు అవుతాయి అంటే అది కామన్, అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యనే అయినప్పుడు మా కమ్యూనిటీలో అంతమంది ఉంటారు, గొడవలు కాకుండా ఎలా ఉంటాయి? అంటే మీ కమ్యూనిటీలో ఒకళ్ళు ఎదిగితే చూడలేని తత్వం ఉందని కొంతమంది అంటారు. అది కొందరికి ఉండొచ్చు మైబీ. యాస్టిక్స్ ఇప్పుడు అందరికీ ఎట్లుందో మాకు కూడా అలాగే ఉన్నది. మేము సపరేట్గా మాకు ఏమంటూ లేదు, ఒక మనసు అంటే సపరేట్ ఏం లేదు. అందరికీ అట్లాగే ఉంటుంది. ఎదుగుతుంటే ఎవరు చూడలేరు. ఇప్పుడు నీ ఫ్రెండ్ నిన్ను చూడలేడు, మా కమ్యూనిటీలో కూడా అంతే ఉంటుంది. సో కొన్ని ఇంటర్వ్యూలో నేను చూసా, మాకు ప్రజెంట్ ఆధార్ కార్డ్స్ కూడా లేవు అనేటట్టు. అవును, మీ కమ్యూనిటీ చాలా పెద్దది, చాలా మంది ఉన్నారు. సో ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉన్న వ్యక్తులకే ఒక ఆధార్ కార్డు లేదంటే గవర్నమెంట్ ఆన్ ద స్పాట్ తీసుకుంటారు. సో మీకు ఎందుకు చేయడం? మా కమ్యూనిటీలో మెయిన్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది, చదువుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకు ఆ ప్రాసెస్ ఆధార్ కార్డు ఎలా చేయించుకోవాలన్న ప్రాసెస్ వీళ్ళకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదన్నమాట. సో అందుకే ఇది అంత అవేర్నెస్ అనేది మా కమ్యూనిటీలో రావట్లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు లేదంటే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ద్వారానో ఇంకా వార్డు మెంబర్ ద్వారానో ఎట్లా ఒకట్లా అవుతుంది. ఇప్పుడు మా కమ్యూనిటీలోకి అది అవేర్నెస్ తీసుకురావాలంటే ఎవరు తీసుకురావాలి? మా బాధ్యత ఉందంటే ఎంతవరకు కొంతవరకు చేయగలుగుతాం. సో మేము వెళ్ళాలి, ఆధార్ సెంటర్లో ఉండాలి, చూడాలి, అట్లా క్యూలలో ఉండాలి. సో అది ఇబ్బంది అని చెప్పి కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ దానివల్ల ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది హెడ్లలో ఉన్నారు. ఇప్పుడు ఇంక్లూడ్ మీరైనా ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు. సో మీరంతా కలిపి గవర్నమెంట్ని అడగడం వల్ల మీకు యూజ్ ఉంటుంది కదా? గవర్నమెంట్తో ఆల్రెడీ అడుగుతూనే ఉన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ మరి ఇప్పుడు గవర్నమెంట్కి మేము మనుషుల్లా కనిపించట్లేదో తెలియదు, మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదో తెలియదు. సో అందుకే చెప్పినంత వరకే తలుపుతారు, చెప్పిన తర్వాత లైట్ తీసుకుంటారు. మీరు లైట్ తీసుకున్నారా? మేము లైట్ ఏం తీసుకోలేము, మాకు ఖచ్చితంగా కావాలని అంటున్నాం. ఇన్ని రోజులు ఈ భిక్షాటన మాకు అని చెప్పి మాకు కూడా బాధగా ఉంది. ఇన్ని రోజులు ఇట్లా భిక్షాటన చేయాలి. మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం, చదువుకోలేని వాళ్ళం ఉన్నాం, మంచి మంచి టాలెంటెడ్ వాళ్ళు కూడా మా కమ్యూనిటీలో ఉన్నారు. అట్లా మాకు మెయిన్ ప్రోత్సాహం అనేది లేదు, బ్యాక్ సపోర్ట్ అనేది కావాలి ఖచ్చితంగా. అంటే ట్రాన్స్జెండర్లు అనేవాళ్ళు ప్రతి రంగంలోనే ఉన్నారు, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఇలా చేస్తే ఓకే కదా అనుకొని మీరు అనుకోకుండా బిగ్ షాట్నే చెయ్యాలి అంటే నేను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నా. సో ఇలాగే ఉండాలి అనే ఒక ఇది ఉండిపోయింది, దాన్ని మార్చడం అవదా అంటే ఖచ్చితంగా అవ్వాలి. అది నాకు తెలిసి కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక 10th క్లాస్ 8th క్లాస్కి వచ్చిన తర్వాత తను ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తున్నాడు అంటే స్కూల్ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ వాడిని అవాయిడ్ చేయడం కానీ మన పైన చీదరించుకోవడం కానీ చేస్తున్నారు. అవన్నీ జరగకుండా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఆ మనిషికి ఒక కాపాడిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా చీదరింపులతో బాధపడి ఇట్లా స్కూల్లో ఫ్రెండ్స్ హేళన చేసి, టీచర్స్ హేళన చేసి, అటు పేరెంట్స్ హేళన చేసి, పక్కింటోడు ఎదిరింటోడు అని అరే నువ్వు చెక్క 0.5 అలా నడుస్తున్నావు, ఇలా నడుస్తున్నావు అని చెప్పి అనకుండా
ఏవైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కనుక, గవర్నమెంట్ ఒక రూల్స్ పెడితే కనుక వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర చక్కగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ భిక్షాటన చేసి లేదంటే ఇంకో విధంగా సంపాదించిన మనీని ఏం చేస్తాను? ఏం చేస్తాము, మాకు తిండి, పొట్ట, బట్ట, అంతే. కానీ నేను అంటే ఈ మధ్యన కొన్ని సంఘటనలు చూశాను. సో వాళ్ళు తినదానికన్నా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అంటూ మెయింటైన్ చేసి పెట్టి మోసపోతుంది ఎక్కువ అని విన్నా. సో ఒక ట్రాన్స్జెండర్గా మనం ఇన్ని కష్టాలు పడి ఈ పొజిషన్కి వచ్చేటప్పుడు మీరు సంపాదించింది మీ వరకు అండ్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఖర్చు పెడితే బాగుంది కదా, ఒకరిని నమ్మి పెట్టి మోసపోవాల్సిన అవసరం ఏంటని? ఇప్పుడు నేను నా పేరెంట్స్ నుంచి వదిలేసుకొని వచ్చాను. నా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైనా ఒకరు నన్ను కేర్ చేయాలి, నా ఫీలింగ్స్ ఏంటి, నేను అమ్మాయిలా ఉండాలి, నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి లేదా నాకు హస్బెండ్ కావాలి అనే ఫీలింగ్ కాన్సెప్ట్తో మేము ఉంటాం. ఇప్పుడు ఒక పర్సన్ వస్తాడు, ఇప్పుడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా, ఇప్పుడు మీరే మీ లవర్కి ఇది అడిగితే ఇవ్వకుండా ఉంటారా? ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు మేము కూడా అలాగే అనుకుంటాం, అలా నమ్ముతాం కాబట్టి మేము అట్లా ఇవ్వాల్సి వస్తుంది. అందరు కాదు, కొందరు చాలామంది ఉంటారు మా దగ్గర అట్లా ఇచ్చేవాళ్ళు. సో అట్లా గుడ్డిగా నమ్మేస్తారు, ఎందుకంటే వాళ్ళ కేరింగ్ అట్లా ఉంటుంది మా పైన. నేను కూడా చాలా ఎక్కువ మందిని చూసా, విన్నాను కూడా దగ్గరగా స్టోరీస్ కొంతమందిని. సో మేము సంపాదించిందంతా వాళ్ళకే పెడుతున్నాం, వాళ్ళు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇలా చేశాడు అలా చేశాడు అని తిట్టడం కూడా జరిగింది. బట్ అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం అనేది? ఇప్పుడు అందరినీ ఒకేలాగా నేను చూస్తే అప్పుడు నాకు ఎవరు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉండరు అన్నమాట. ఇప్పుడు ప్రతివాడు పురుషుడు అన్నవాడు ప్రతివాడు మోసం చేశాడు అనుకుంటే అప్పుడు నాకు అందరూ ఆపోజిట్ అయిపోతారు, శత్రువులు అవుతారు. సో అట్లా ఎట్లా అనుకుంటా చెప్పు, ఒక మగాడు తప్పేసాడు అని చెప్పి ప్రతి మగాడిని నిందించలేను కదా. సో ఇప్పుడు మీరు ట్రాన్స్ మార్చుకోవడం కోసం లక్షలు ఖర్చు పెడతారన్నారు కదా, రూపం అనేది మార్చడం అవసరమా? అది నాకు అవసరమే అనిపించింది. నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని చెప్పి. సో నేను అమ్మాయిని అని చెప్పినప్పుడు నేను అమ్మాయి లెక్కనే ఉండాలి. సో అందుకని అట్లా రూపాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అంటే దేవుడిచ్చిన రూపాన్ని మార్చుకోవడం వల్ల మీకు ఎలా అనిపించింది అనమాట అది? అవును, నాకు కంఫర్టబుల్ అనిపించింది, నాకు బాగా అనిపించింది అది. అంతెందుకు, ఇప్పుడు దేవుడిచ్చిన రూపాన్ని ఎంతమంది యాక్టర్స్ మార్చుకోవట్లేదు, సర్జరీల ద్వారా ఆ సర్జరీ ఈ సర్జరీ అని చెప్పి దేవుడిచ్చిన రూపాన్ని అలాగే ఉండే అమ్మ కడుపుల నుంచి వచ్చిన రూపాన్ని ఎంతమంది మార్చుకోవట్లేదు. అందులో నేను మార్చుకోవడం ఇంతేముంది ఇందులో? వాళ్ళే మీకు ఇన్స్పిరేషన్ నేను చెప్పను, ఏదో నా అవసరానికి నేను అది వాంటెడ్గా అయితే చేయట్లేదు కదా. సో ఓకే, మీరు ఇలా ఉన్నన్ని రోజులు ఇలా అయిపోద్ది కదా, ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని చూసుకునేది ఎవరు? ఇప్పుడు మాకంటూ గురువులు ఉంటారు, నా కింద వేరే పిల్లలు ఉంటారు, నా శిష్యుల కింద శిష్యులు ఉంటారు. ఇట్లా అవుతూనే ఉంటుంది, జనరేషన్ ఇట్లా మారుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు ఏమన్నా అయినా నా కింద ఎవరైతే ఉన్నారో నా పిల్లలు చూసుకుంటారు, నా పైన నా గురువు మంచిగా ఉంటే నా గురువు నన్ను చూసుకుంటారు. మీ గురువు ఉన్నారా? మీ గురువు ఆర్తి గారు. ఓకే, ఆవిడ మీకు చూసుకున్నారు? అవును. సో ఇప్పుడు మీరు మీ కింద వాళ్ళని చూసుకుంటారు? అవును, అట్లా. సో వాళ్ళకి ఏం కావాలని మీరే చూసుకుంటాం, అది మంచి అయినా చెడైనా హెల్ప్ అయినా ఇంకేదైనా ఏదైనా సమస్య వచ్చినా మేమే తీసుకుంటాం. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ లో కూడా గురువులు అంటూ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక తల్లిదండ్రికి పిల్లలకి పేరెంట్స్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు మా శిష్యుల గుణంగా నాకు నా గురువు ముఖ్యం, నేను నా పిల్లలకు ముఖ్యం అన్నమాట. ఇలా గురువులు ఎంతమంది ఉన్నారు అనుకుంటా? చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాకు నచ్చిన గురువుని నేను ఎంచుకుంటా. అంటే ఇప్పుడు పేరెంట్స్ ని పిల్లలు ఎంచుకున్నట్టు గురువుని ఎంచుకుంటారా? బాండింగ్ క్రియేట్ చేసుకుంటాం. ఒక అత్తయ్య, ఒక అమ్మ కోడళ్ళు, వదినలు, మరదాన్లు, ఇట్లా మా కమ్యూనిటీలో మేమే బాండింగ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే కొంతమంది ట్రాన్స్జెండర్ అది మారకుండా అదే ప్లేస్తో ఉంటూ మారకుండా కొన్ని వీడియోస్ అవ్వచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్ అవ్వచ్చు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మిమ్మల్ని వాళ్ళని చూస్తుంటే మీకు? నాకేమనిపిస్తుంది అంటే, ఇది ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్, ఇప్పుడు చీర కట్టుకొని పోయాను, నేను ట్రాన్స్జెండర్. నాలాగా ఒక మగాడు చీర కట్టుకొని వెళ్తాడు, వాడు అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా వీడు చీర కట్టుకొని వచ్చాడు కాబట్టి కొజ్జవాడు అంటారు. కానీ అసలు అసలైన కొజ్జవాడా, ఒరిజినల్ కొజ్జవాడు అనేది వాళ్ళకి క్లారిఫై అనేది ఉండదు అన్నమాట. అది ఎలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం అంటే మీరు కూడా ఇప్పుడు జనాలకి మీరు కూడా ఒకటి చెప్పాలి. ఇప్పుడు మేము ఈ టైపు అనేది ఐడెంటిఫై అంటే ఇవ్వాలంటున్నాను. ఎందుకంటే అందరూ వచ్చి అడుగుతున్నారు. మీరు ఇందాక ఒక మాట్లాడిన బస్ స్టాప్ దగ్గర సిగ్నల్ దగ్గర ఆపేటప్పుడు సింపుల్గా అడిగే వాళ్ళు ఉంటారు, రుబాబ్ చేసి అడిగే వాళ్ళు ఉంటారు. అందులో మనకి వేరియేషన్ కనిపిస్తుంది. సో మాకు తెలిసి అందరూ ఒకటే, ఉంటే పెడతారు లేదంటే లేదు. కానీ అలా డిఫరెంట్ అనేది కొంచెం మాకు ఎలా తెలుస్తుంది అని. ఇప్పుడు నకిలీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరు కూడా మా అంత రెడీగా అయితే ఉండరు. వాళ్ళు
వాళ్ళ టీషర్ట్ల పైన చీరలు కట్టుకొని పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొని వస్తారనమాట, సంచులు వేసుకొని వస్తారనమాట. వాళ్ళకు పైన జుట్లు ఉండవు, షేవింగ్ చేస్తూ ఉంటారు. కొందరు షేవింగ్ చేస్తారు, కొందరు షేవింగ్ చేయకుండానే వస్తారు. వాళ్ళకి బాడీ అంతా హెయిర్ ఉంటుంది. సో ఇట్లా క్యాచ్ చేయొచ్చు మనము. కానీ ఇంకా చీర కట్టుకొని వచ్చాడు కాబట్టి వాడు కొజ్జోడే, వాడు ఒక దొంగతనం తీసుకుపోయిన గుణంగా కొజ్జ వాళ్ళు వచ్చారు ఇలా చేశారు అని ఒక నింద అనేది మా మీద పడుతుంది. సో అట్లా నేనేమంటున్నానంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మాకంటూ కొన్ని ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వాలి. వీళ్ళు ట్రాన్స్జెండర్ అని చెప్పి ఇస్తే ఎంతో కొంత. ఈ ఐడెంటిఫై కోసం చాలామంది పోరాడుతున్నారు అన్నారు, ఇంక్లూడ్ చంద్రముఖి గారు అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, అండ్ మీరు కూడా. సో ఎంతవరకు అనిపించింది మీకు చేసేటప్పుడు? అంటే రెస్పాండ్ అవుతున్నారా సీనియర్? అవుతారు అప్పుడు, ఎందుకు అవ్వరు? కొందరు అవుతారు, కొందరు అవ్వరు. ఒకవేళ అయితే కనుక మేము ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మాకు ఇంకా ఉండకుండా నేను అంటాను. ఇది చాలా రోజుల నుంచి ఇంకా స్ట్రైకులు అవుతూనే ఉన్నాయి, ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ కంప్లీట్గా సంపూర్ణమైన ఏదైతే ఉందో అది మాకు ఇంకా రావట్లేదు. అండ్ మొన్న ఒక ఇన్సిడెంట్ అయితే నేను విన్నా, అది నాకు కూడా చాలా బాధాకరంగా అనిపించింది. మీలో ఒక అమ్మాయిని ట్రాన్స్జెండర్ని చంపేయడం కూడా ఏదో జరిగింది, ఇలా నమ్మి వెళ్ళాము. సో మీరు ఎప్పుడైనా మీరు వెళ్తున్నప్పుడు అంటే మీకు భయమేదా? ఇలా అంటే వాళ్ళు బుక్ చేసుకుని తీసుకెళ్తారు కదా, సో అలాంటప్పుడు మీకు ఏమైనా భయమేదా? భయం ఏదా అంటే భయపడకుండా కూర్చుంటే మా కడుపు నిండదు. ఇప్పుడు ఖచ్చితంగా వాడు ఇస్తాడని నమ్ముతా కాబట్టి తనతో నేను వెళ్ళాల్సి వస్తుంది. నమ్మకం లేకపోతే తనతో ఎలా వెళ్తాను నేను? ప్రతి వాడిని అనుమానించుకుంటూ కూర్చుంటే నాకు కడుపు ఎలా నిండుతుంది? సో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది? ఇంకా ఏడుపు వస్తుంది, ఏడు చేసాం. ఏవైతే గవర్నమెంట్ ఉందో యాక్షన్ అనేది తీసుకోలేదు. అదే ఒక అమ్మాయిని చంపేసి ఉంటే ఎంత న్యూస్ అన్నీ ఒక రేంజ్లో అయిపోతుండే అసలు. కానీ ఇప్పుడు ట్రాన్స్ చనిపోయిందంటే అసలు వాల్యూ లేదన్నమాట. దానికోసం కూడా మీరు ఏదో పోరాడినట్టున్నారు కదా? అదే ఇప్పుడు కేవలం మేమే మా కమ్యూనిటీ మెంబర్సే పోరాడాలి. సమాజంలో మీరు కూడా మనుషులే అన్న మనుషులు ఎక్కడ పోయారు ఆ టైంలో? ఇప్పుడు ఒక దీపిక బోనం, ఆమె కొంచెం బోనం అవుతుంది కాబట్టి ఫేమస్ అయింది కాబట్టి ఆమె చనిపోయిన వార్త బయటకు వచ్చేసింది, జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు అలా ఫేమస్ అవ్వకుండా ఏదో భిక్షాటనం చేసుకుంటూ సెక్స్ వర్క్ చేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? అది ఎవరైనా కౌంట్ చేస్తున్నారా? కనీసం వాళ్ళు అయ్యో అలా ప్రాణాలు పోయినాయి అని చెప్పి ఏ గవర్నమెంట్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ రాజకీయ నాయకులైనా వచ్చి మాకు కనీసం పరామర్శిస్తున్నారా? అది లేదు. ఎందుకంటారు మరి అట్లా? మేము ఇదే భారతదేశంలో పుట్టాం, ఇదే భారతదేశంలో పౌరులం కూడా. ఇప్పుడు ఇవి అనేవి కొన్ని హక్కులు అనేవి మీ మీద ఉన్న వాళ్ళు కూడా అడిగారు, అప్పటి నుండి జరుగుతుంది, మీరు పోరాడుతున్నారు, ఇప్పటికీ ఇంకా రావట్లేదు. తర్వాత వాళ్ళకైనా వస్తాయా? అదే ఇప్పుడు నాదేదో అయిపోయింది, కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ గుణంగా నేను పడ్డ కష్టం వచ్చే జనరేషన్ వాళ్ళు పడకూడదు అని చెప్పి మా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నాం మేము ఇంకా. కానీ ఇంకా సంపూర్ణంగా వాళ్ళు మాకు ఎలాంటివి ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే చిన్నతనంలోనే చాలామందికి ఈ ఫీలింగ్స్ అనేవి వస్తాయంటారు. వాళ్ళు పేరెంట్స్కి చెప్పుకోలేరు, ఒక్కొక్కసారి ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు ఏమైనా చేరదీసి వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్లా చూపిస్తున్నారు? ఖచ్చితంగా అట్లా చూపిస్తున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లలు అనేవి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పిల్లలు అనేవి ఇట్లా ఉన్నారు. కొందరు భయపడతారు, మమ్మల్ని అడగడానికి కూడా భయపడతారు. వాళ్ళకు మెంటల్గా ఫిజికల్గా కరెక్ట్ ఉండరు అన్నమాట. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, పేరెంట్స్ చెప్పాలో అర్థం కాదు. ఒకటి చూస్తే స్కూల్లో ఫ్రెండ్స్ తోటి టార్చర్ ఉంటుంది, ఒకటి టీచర్తో టార్చర్ ఉంటుంది, పక్కింటి వాడు ఎదిరింటి వాళ్ళతో టార్చర్ ఉంటుంది. అలా అని చెప్పి నేను పేరెంట్స్కు చెప్పలేను. ఒకవేళ వాళ్ళకి తెలిసినా వాళ్ళు చీదరించుకుంటారు. అలాంటప్పుడు నేను ఎవరికి చెప్పాలి? సరే, ఈ ట్రాన్స్జెండర్ తోబా అనేది నాకు తెలియదు, అసలు నీ వే అనేది నాకు తెలియదు. నేను ఇట్లా ట్రాన్స్జెండర్కి వెళ్తే నేను ఇట్లా నన్ను అమ్మాయిగా మార్చారు, నేను హ్యాపీగా ఉంటాను, అక్కడ కష్టమైన నష్టమైన నేను ఉంటానని చెప్పి ఎవరైతే ఆ పిల్లోడు ఉండో ఆ పిల్లోడికి అవగాహన అనేది ఉండదు. ఉండక ఏం చేస్తాడు? సూసైడ్ చేసుకుంటాడు, పక్క చేసుకుంటాడు. ఎందుకంటే ఆ సూసైడ్ నేను కూడా చేసుకున్నాను కాబట్టి, నాకు అవగాహన లేనప్పుడు నేను కూడా సూసైడ్ చేసుకున్నారు. నాకు అర్థం కాలేదు, ఎవరికి ఇట్లా చెప్పాలనో అర్థం కాలేదు. నేను ఇట్లా ట్రాన్స్జెండర్ సూసైడ్ చేసుకునే అంత సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి. అవును, ఖచ్చితంగా ప్రతి ట్రాన్స్జెండర్ 100 మందిని తీసుకుంటే మినిమం 70 మెంబర్స్ సూసైడ్ చేసుకునే ఉంటారు ఖచ్చితంగా. అది ఎందుకని మాకు అర్థం అవ్వట్లేదు. మేము ఎవరిని దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు మాకు ఇలాంటి ఇచ్చాడు, మా పేరెంట్స్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, మా పరువు ఏమవుతుందనే భయంతో ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక మేము అలా చేసుకోవాల్సి వస్తుంది.
మాక్సిమం 70% ప్రతి ఒక్కరు సూసైడ్ సూసైడ్ చేసిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. అలా అయితే కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, బలవంతంగా పెళ్లిళ్ళు చేసేస్తుంటారు. ఆ పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి పనికిరాడని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది, అప్పుడు వీడిని ఎత్తి పట్టుకోవాల్సి వస్తుంది. పేరెంట్స్ కూడా అవగాహన అనేది లేదన్నమాట. వీళ్ళు ఈ పర్సన్ అని కూడా అమ్మ నాకు మ్యారేజ్ ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదంటారు, బలవంతం చేసి పెట్టేస్తారు. తర్వాత తీరా చూస్తే అమ్మాయి వీడు పనికిరాడు, వీడు కొజ్జవాడు, చెక్కగాడు అని చెప్పి పేరు పెట్టి న్యూసెన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అది తట్టుకోలే గుణంగా ఆ పర్సన్ చనిపోయే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే చిన్నతనంలో ఈ ఫీలింగ్స్ వస్తాయి అనేసి అంటారు. చిన్నప్పుడు వచ్చేటప్పుడు దేనికైనా ఒక కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళు మారుతారా? కౌన్సిలింగ్ చేయడం వల్ల మారుతారంటే ఇంతమంది అవ్వేది కాకుండా, ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు నా క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. మా కమ్యూనిటీలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ కూడా ఉన్నారు. ఒకవేళ కౌన్సిలింగ్ వల్లనే వాళ్ళు మారుతారు అనుకుని ఉంటే ఈ డాక్టర్స్ ఎంటెక్లు బీటెక్లు చేసిన వాళ్ళు ఎందుకు వస్తారు? అంటే నేను అంటుంది ఏంటంటే చిన్నప్పుడు ఏదంటారు కదా, మొక్కప్పుడు అంచకపోతే మూలప్పుడైనా, చిన్నప్పుడే దీన్ని కౌన్సిలింగ్ చేస్తే యూజ్ ఉంటుందా ఉండదా? బట్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మరి మీరు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర పంపిస్తారంట కదా. అది మేము చెప్తామన్నమాట. ఏం చెప్తామంటే ఈ కమ్యూనిటీలోకి వస్తే ఇట్లా ఇబ్బందులు ఉంటాయి, అలాగే నేను ఒకటి ఏం చెప్తా అంటే, కొందరేమో ఫీలింగ్స్ ఓన్లీ ఇన్నర్ లోన మాత్రమే ఉంటాయి, కొందరేమో బాహ్యంగా కనిపిస్తారు. ఇప్పుడు నేను నడుస్తుంటే ఒక అబ్బాయిగా నడిచినట్లే ఉంటుంది, కానీ నా మనసు మాత్రం అమ్మాయి మనస్తత్వం, నాకు అబ్బాయి కావాలనే కోరిక నాది. కొందరికి ఏముంటుందా అంటే అలా కొందరు ఉంటారు. కొందరేమో నేను నడుస్తుంటే అమ్మాయిలా నడిచిపోతుంటారు, నేను మాట్లాడుతుంటే అమ్మాయిల వాయిస్ వస్తూ ఉంటుంది, నేను మాట్లాడుతుంటే అమ్మాయిల చేతులు తిప్పడం వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళకు చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో చుట్టుపక్కల జనాలు ఈజీ గుర్తుపట్టేస్తారు, ఓహో వీడు తేడగాడు, వీడు అలా నడుస్తున్నాడు, వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టార్చర్ తట్టుకోలేకనే ఈరోజు ఇట్లా ఉన్నమాట నేను. సో ఇప్పుడు మీరు రూపాన్ని అయితే మార్చుకోగలరు, మరి గొంతుని ఎలా మార్చుతారు? అంటే చాలా మంది టెక్నాలజీ చాలా స్పీడ్ అయ్యింది, అంతా రూపాన్ని మార్చిన వాళ్ళు గొంతును మార్చలేరా? గొంతును కూడా దానికి కూడా ఆపరేషనేనా? అటు కూడా ఆపరేషన్. మీరు ఏం చేయించుకోనరా? నేను చేయించుకోలేను, టాప్ అండ్ బాటమ్ రెండే. మీకు ఆపరేషన్ మీకు ఎంత ఖర్చు అయింది? నాకు 5 lakhs వరకు అయింది. 5 lakhs అవుతుంది. 5 lakhs వరకు అయింది. మరి ఈ 5 lakhs మీరు ఎలా సంపాదించారు? అది ఒక్క రోజుతో కాదు కదా, నేను దాదాపు 5 years కష్టపడ్డాను. ఈ 5 years సంపాదన ఒకసారిగా